ఒకప్పుడు గులాబీ పార్టీలో ఆ నేత చాలా కీలకం. ఆ నేత జిల్లాకు వచ్చిందంటే చాలు హడావిడి మామూలుగా ఉండేది కాదు. నియోజకవర్గంలో పర్యటిస్తుందంటే స్వయంగా పార్టీ చీఫే వచ్చినట్లుగా ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ నేతనే పట్టించుకోవడం లేదు. కీలక నేత పర్యటిస్తున్నా నియోజకవర్గం అంతా సైడ్ అయిపోయింది. ఇందుకు ఆ నేత ఎవరు? కీలక నేతనే పక్కన పెట్టిస్తున్న అంశాలపై ఏఎన్ఎన్ అందిస్తున్న ఆఫ్ ది రికార్డ్ స్టోరీ. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన ఎమ్మెల్సీ కవిత సొంత నియోజకవర్గంలో పర్యటించారు. నిజామాబాద్ జిల్లాలో 3 రోజులు పర్యటించిన ఆమెను సొంత పార్టీ నేతలు పట్టించుకోలేదు. ఆమె పర్యటనలో కీలక నేతలు సైతం కనబడకపోవడం సంచలనంగా మారింది. ఆ పార్టీ నేతలు సైడ్ పెట్టారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక పర్యటనలో భాగంగా ఆలయాల సందర్శనలు, పరామర్శలతో కవిత బిజీగా గడిపారు. కవిత నిజామాబాద్లో ఎప్పుడు పర్యటించినా స్వయానా కేసీఆర్ పర్యటిస్తున్నారన్న రేంజ్లో పార్టీ శ్రేణులు హడావిడి చేసేవారు. అయితే కేసీఆర్కు లేఖ రాసిన తర్వాత పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. కవిత పర్యటనకు బడా నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఆమె పర్యటనకే దూరంగా ఉండిపోయారు నేతలు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సహా కింది స్థాయి నాయకులు సైతం కవితను పట్టించుకోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో ప్రధానంగా కేసీఆర్ కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న ఆధిపత్య పోరు ఇటీవల కవిత లేఖతో ఒక్కసారిగా బయటపడింది. ఆమె తన తండ్రికి రహస్యంగా రాసిన లేఖ బయటకు రావటం, ఆ తరువాత జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. కేటీఆర్ కవిత మధ్య పూడ్చలేనంత అగాధం పెరిగిపోయిందన్న వ్యాఖ్యలు కూడా తేటతెల్లం చేశాయి. పైగా తన సోదరుడితో పాటుగా హరీష్ రావుపై కూడా ఆమె పేరు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు. తన తండ్రిని సైతం వివాదంలోకి లాగారు ఎమ్మెల్సీ కవిత. ఇన్నాళ్ళు ఏకచక్రాధిపత్యంతో పార్టీ నీలిన కేసీఆర్ తన కుటుంబంలో తలెత్తిన వివాదంతో మనస్తాపానికి గురయ్యారు. కవిత ఎపిసోడ్ నేపథ్యంలో ఎవరూ స్పందించవద్దని పార్టీ శ్రేణులకు అంతర్గతంగా ఆదేశాలు వెళ్లాయని కూడా తెలుస్తూ ఉంది. జాగృతితో పోరాటాలకు సిద్ధమవుతున్న కవిత వెంట ఎవరూ వెళ్లవద్దని సూచనలు కూడా వచ్చాయి. దీంతో నిజామాబాద్ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కవితకు దూరంగా ఉన్నారు. కేసీఆర్ దేవుడంటూ కవిత జాగృతిని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడానికి కూడా నిరసిస్తూ హైదరాబాద్లో ధర్నా నిర్వహించారు కవిత. అనంతరం నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో కవిత పర్యటించారు. కానీ హైదరాబాద్ ధర్నాలో కానీ, నిజామాబాద్ పర్యటనలో కానీ ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొనలేదు. అసలు గులాబీ జెండాలే కనిపించలేదు. ఖిల్లా జైలు సందర్శన సమయంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ ఒకరు మాత్రం కవిత వెంట కనిపించారు. మిగతా వారెవరూ అసలు పట్టించుకోనే లేదు. గతంలో కవిత ఎప్పుడు వచ్చినా పెద్ద సంఖ్యలో మంది మార్బలం ఉండేది. ఈసారి మాత్రం ఆమె పర్యటన ఏమాత్రం హడావిడి లేకుండా సాగడం చర్చకు దారితీస్తుంది. గులాబీ పార్టీకి పరోక్షంగా గుడ్ బై చెప్తూనే కొత్త కార్యాచరణకు నాంది పలుకుతోంది ఎమ్మెల్సీ కవిత. బంజారాహిల్స్లోని తన నివాసంలో సింగరేణి ఏరియా జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. మరోవైపు మంచిర్యాలలో పర్యటించిన కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. బంజారాహిల్స్లోని నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు కవిత. ఒకప్పుడు జిల్లాకు వచ్చిందంటే చాలు కల్వకుంట్ల కవితకు బ్రహ్మరథం పట్టిన ఇందూరు గులాబీ శ్రేణులు రానున్న రోజుల్లో కవితను ఎలా ఆదరిస్తారు, మళ్ళీ కవితపై అలాగే అభిమానం కురిపిస్తారా లేక దూరంగా ఉంటారా తెలియాలంటే వేచి చూడాల్సిందే.